హలో, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మేము ఎంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా? మేమైతే వారం రోజుల నుండి డ్యూటీ చేసి ఆఫ్ దొరక్క బాధపడతా ఉన్నాం. ఈ రోజు మాకు 2 days ఆఫ్ దొరికిందనమాట. ఇంకా పొద్దుటే లేసి చికెన్ తెచ్చుకుందామని బయలుదేరాము. కొద్దిగా ఉంటే మాకు బాల్ తగిలేది. అక్కడ సందులో పిల్లోళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అబ్బా, జస్ట్లో మిస్ అనుకున్నాము. ఇక్కడ చూడండి, నవ్వుకుంటా ఉన్నాం. దేనికోసం అనుకున్నారా? యాన్యువల్ డేకి మేము అందరం డాన్స్ ఇద్దాం అనుకున్నాం, కానీ ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. అది ఎప్పుడంటే యాన్యువల్ డే నెక్స్ట్ ఇయర్ అనమాట. ఏదో అలా అనుకుంటాం కానీ చెయ్యం ఆ పనులు అట్లాంటివి. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే పొద్దుటే 6ంటికి బయలుదేరాము. ఎండ కూడా విపరీతంగా కొట్టేస్తుంది. ఇంకా మాకు దగ్గరలో ఉందన్నమాట ఒక సబ్జీ బండి అనేసి, అందులోకి వెళ్ళాము. ఇంకా ఫిజికల్గా మెంటల్గా కొద్దిగా రెస్ట్ తీసుకుందాము అన్నట్టుగా అనిపించింది అనమాట. అంతే కదండి, మీరు కూడా ఇట్లనే కంటిన్యూస్గా డ్యూటీ చేస్తే ఆఫ్ దొరికినప్పుడు ఏం చేస్తారో కింద కామెంట్ పెట్టేసేయండి. నేనైతే చికెన్ తీసుకుందామని బయలుదేరాము. వారణాసిలో మీరు చికెన్ తింటారా, నాన్ వెజ్ తింటారా అని మీరు అడగొచ్చు. తింటారండి, అందరు తింటారు ఇక్కడ. అంటే కొంతమంది తినరు, మేమైతే తింటాము. ఇక్కడ డబ్బులు తీసుకొని రాలేదు. మా ఫ్రెండ్ ATMకి వెళ్ళింది అనమాట డ్రా చేయడానికి డబ్బులు. ఇక్కడ మధ్యలో కొన్ని క్లిప్స్ తీశాను. ఇక్కడ చూసారా, ఈ లిచి ఇవి నేను ఇక్కడికి వచ్చాకే చూశాను అనమాట. చాలా అంటే చాలా తీసుకొని వచ్చారు. ఇదే సీజన్ అంట. అసలు నేను ఈ వీడియో ముందే తీశాను. ఈ పక్కన చూసారా, ఆ పక్కే అనమాట మొత్తం నాన్ వెజ్ ఉంటుంది. ఫిష్, మటన్, చికెన్, పీతలు, రొయ్యలు అవన్నీ. పీతలు దొరకవు, రొయ్యలు అవన్నీ ఉంటాయి. ఈ పక్కన అయితే మనకి వెజిటేరియన్ ఉంటాయి, వెజ్ అనమాట. ఆకుకూరలు అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ తోటకూర నాకు కనిపించలేదు. మన ముల్లంగిలు కూడా కనిపించలేదు అనమాట. ములక్కాయలు కనిపించలేదు. మిగిలినవన్నీ ఉంటాయి నార్మల్గానే. పుదీనా కూడా రేరుగా. ఇక్కడ వీళ్ళు కరివేపాకు ఎక్కువ వాడరు. మనమైతే అన్నిట్లో వేసుకుంటాం కదా కరివేపాకు. ఇక్కడ వీళ్ళు చాలా తక్కువ కరివేపాకు వేసుకోవడము. ఇంకా రేట్లు కూడా చాలానే ఉన్నాయి. ఇంకా ఇది చూసారా ఎంత రద్దీగా ఉందో. ట్రాఫిక్ కూడా బాగుంటుంది ఈ ఏరియాలో. ఇంకా సరే అనేసి చిన్నగా బయలుదేరాము. ఇంకా మామిడికాయలు అయితే ఇంకా పెడతానే ఉన్నారు. మన పక్క అయితే వర్షం పెడితే తినరు అంటాం కదా, పురుగులు వస్తాయని. కానీ ఇక్కడ ఇంకా పచ్చడి పెడతానే ఉన్నారనమాట. ఈ సందులో అనమాట. చూడడానికి చిన్నగా ఉంటుంది మార్కెట్, కానీ లోపల మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ బల్క్లో తీసుకుంటారు. ఇక్కడైతే రోజుకి 1 లక్షల్లో బిజినెస్ జరుగుతుంది అనుకుంటా. చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు ఎర్లీ మార్నింగే. ఇంకా వాళ్ళైతే డైరెక్ట్గా పొలం నుంచి తీసుకొస్తారు అనుకుంటా. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నాకైతే పావు, అరకిలో ఇవ్వరు. బేరం ఆడినా అది కుదరదు. కాబట్టి మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. ఇంకా 2 కేజీ కాదు, 3-4 కేజీలు తీసుకుంటే కొద్దిగా లాభం పడుతుంది అనమాట. ఇంకా వారం రోజులకి 10 రోజులకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా. ఇంకా మాకు ఫ్రిడ్జ్ లేదు. ఇంకేం చేస్తాను, నేను చిన్న ఒక కాటన్ టవల్ మీద వేసి పెడుతున్నా. అయినా సరే ఈ ఎండకి బాగా ఎండిపోతున్నాయి. కొద్దిగా కామెంట్ చేయండి, కూరగాయలు ఎలాగా స్టోర్ చేసుకోవాలో అని. ఫ్రిడ్జ్ లేకోకుంటే ఎట్లా స్టోర్ చేసుకోవాలో కొద్దిగా కామెంట్ పెట్టేసేయండి. ఇక్కడ చూసారా, ఆ సందులో నుంచి ఈ సందులోకి బయటకు వచ్చాము. ఎందుకు తెలుసా, మా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు కూరగాయల సంచి మర్చిపోయారు వాళ్ళు. ఇంకా ఈ పక్కన ఒక షాప్ ఉంది, ఆ షాప్లో కొందామని బయలుదేరారు. అక్కడికి వచ్చామన్నమాట. సగం దూరం నడుచుకుంటే ఇందులోకి వచ్చాము. ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్గా ఉంది. ఇక్కడికి వచ్చామన్నట్టు. వాళ్ళిద్దరు నవ్వుతూ ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారా అని అడిగితే అప్పుడు చెప్తున్నాను, మేము సంచి మర్చిపోయాము అనేసి. అక్క నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చామా అనేసి ఇంకా నవ్వుకున్నాము. ఈ సంచి అనమాట. కూరగాయలకి వెళ్తే మార్కెట్కి వెళ్తే నార్మల్గా ఇలాంటి సంచే కదా మనం తీసుకొని వెళ్తాము. ఇక్కడైతే 30 రూపాయలు తీసుకున్నాడు అనమాట ఈ సంచికి. ఇంకా మా ఫ్రెండ్ అంటా ఉన్నాను, ఎంత అంటే 30 అని చెప్తా ఉంది. ఇంకా సరే అనేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా వీళ్ళకి సరుకులు కూడా కావాలనేసి ఆ పక్క వెళ్ళామన్నమాట షాప్కి. షాప్ అతను ఇప్పుడే పాపం క్లీన్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఫస్ట్ బోని మాదే అనుకుంటా. సరేలే అనేసి ఇంకా లిస్ట్ అయితే పట్టుకొని వచ్చారు. ఇక్కడ బియ్యం అయితే మనలాగా బియ్యం దొరకదు, చాలా లావుగా ఉంటుంది. రేషన్ బియ్యం లాగా ఉంటుంది. ఇక్కడ కేజీ 60, 70, 90 అట్లా ఉంటుంది. కొంతమంది అయితే మన సౌత్ వాళ్ళు అయితే ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటారు బియ్యం అవన్నీ. ఇంకా ఉప్పు కారాలు కూడా అక్కడి నుంచే తెప్పించుకుంటారు వీళ్ళుంటే. ఇంకా వీళ్ళు లేని వాళ్ళు అయితే ఇక్కడే కొనుక్కుంటారు. ఇంకా దూరం నుంచి ఏం పట్టుకొస్తాంలేండి అన్నట్టుగా. ఇంకా వీళ్ళకైతే బిల్లు 18 అయింది, నాకైతే 200 అయింది. నేను కొన్నే తీసేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ బేరాలు అనేవి అస్సలు ఉండవు. వీళ్ళేమో హిందీలో చెప్తారు, మనమేమో తెలుగు కాబట్టి మనకి ఇంకా డబల్ రేట్ చెప్తారు. ఇంకా హిందీ మా ఫ్రెండ్కి హిందీ వచ్చే కాబట్టి ఇంకా ఆమెతో మేము మేనేజ్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా మసాలాలు ఇవన్నీ, అల్లం, తెల్లగడ్డలు ఇవన్నీ కూడా చాలా రేట్లు ఉన్నాయి. ఇంకా మామిడికాయలు అయితే కేజీ కంట
కొట్టిస్తే వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటారంట. అలాగే ఇక్కడే కొట్టి తీసుకొని వెళ్తారు పచ్చడి పెట్టుకోవడానికి. నాకైతే ఈ సంవత్సరం అయితే మామిడికాయ పచ్చడి నేను తినలేదు. మీరు ఎవరైతే కొత్త పచ్చడి మామిడికాయ పెట్టారో వాళ్ళందరూ లైక్ అండ్ కామెంట్ పెట్టేసేయండి. ఇక్కడ చూసారా తెల్ల వంకాయలు, నేను ఇప్పుడే చూస్తున్నాను ఈ తెల్ల వంకాయలు ఇక్కడే. మన పక్క అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇక్కడైతే మసాలాలు అయితే ఎప్పుడు విడిగానే తీసుకుంటాను, ఎందుకంటే సండే వచ్చింది కాబట్టి చికెన్ తెచ్చుకున్నాము, బిర్యానీ అయినా బగారా అయినా చేసుకుందాం అనేసి తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ లీచీ కూడా అంతే, కిలో వచ్చేసి 120 రూపీస్ అట్లా అని చెప్తున్నారు. అప్పుడే తినేసేయాలంట, మళ్ళీ అవి స్టోర్ పెట్టొద్దంట. కానీ చాలా టేస్టీగా ఉన్నాయి, ఆ కలర్ కూడా సూపర్గా ఉంది. ఇక్కడ ఇంకా ఎండ బాగుంది అనేసి కొబ్బరి బొండాలు తీసుకున్నాము. కొబ్బరి బొండాలు కూడా ఇక్కడ 80 రూపాయలు 70 రూపాయలు చెప్తున్నారు. ఈ సీజన్ని బట్టి అనమాట, వీళ్ళు కూడా అట్లే చెప్తారు. ఇంకా వెళ్ళేటప్పుడు కుండ తీసుకొని వెళ్ళారు మా ఫ్రెండ్స్. అంతా అయిపోతుంది, ఇప్పుడు కుండ కావాలి అన్నట్టుగా సరే అనేసి కుండ పట్టుకొని వెళ్ళాము. చల్లగా ఉంటుంది కదా. ఈ షాప్లో కూడా వీళ్ళు ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారు. మా మొహాలు చూసో ఏంటో ఇంక వీళ్ళు తెలుగు హిందీ రాదు అన్నట్టుగా డబల్ రేట్ చెప్తా ఉన్నారు. అయినా సరే మేము బేరం ఆడేసి తీసుకొని వెళ్ళాము. ఇంకా ఇట్లా ఈ సండే చికెన్ పట్టుకొని కూరగాయలు పట్టుకొని ఇంటికి వచ్చేసి అప్పటికి ఫుల్ ఎండ కొట్టేస్తుంది. ఎంత అవుతుంది అనుకున్నారు? 9:30 10 అవుతుంది అంతే. మేము ఇంటికి వచ్చేసింది. ఇంకా దబ్బా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఇంకా రైస్ వండేసుకొని చికెన్ వండేసుకొని తినేసామన్నమాట. ప్రశాంతంగా సండే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము చికెన్ వండేసుకొని. ఇంక ఇందులో కొద్దిగా మరీ అంత స్పైసీ కాదు, నార్మల్గా వండేసుకున్నాము. ఎవరెవరైతే బ్యాచులర్స్ ఉంటారో వాళ్ళు ఆఫ్ దొరికితే వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారో కింద కామెంట్ చేసేసేయండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ డే ఇంకొక 1 డే ఉంది కదా ఆఫ్. ఆ రోజు అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు కొద్దిగా పనులు అవన్నీ ఇల్లు క్లీన్ చేసుకోవడం అవన్నీ చేసుకున్నాము. ఇంకా అసిఘాట్కి వెళ్దాము అన్నట్టుగా బయలుదేరామన్నమాట. ఇక్కడ కుకింగ్ క్లాసెస్ కూడా చెప్తారంట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగున్నాయి. కుకింగ్ క్లాస్కి చెప్తారనేసి నేను ఇక్కడే చూశాను. చెప్తారంట నిజంగా వెరైటీ కుకింగ్ రెసిపీస్ చెప్తారు అనేసి విన్నాను. ఇంకా ఈ అసిఘాట్కి అనమాట చాలామంది, సోమవారం కాబట్టి చాలామంది వచ్చారు. ఇంకా చెప్పాను కదా ఇక్కడ పక్కన ప్రోగ్రామ్స్ జరుగుతాయి అని. అసిఘాట్ని సుబాయే బనారస్ కూడా అంటారు కదా, ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా మేము తొందరగా వెళ్ళాము, ముందు కూర్చుందాము, ఒక హారతి చూద్దాము అన్నట్టుగా ముందుకు వెళ్ళి కూర్చున్నాము. ఇక్కడైతే చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఈ ఘాట్ని చూడడానికి. ఎందుకు అంటే కొద్దిగా మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం అనేసి వస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా సంగీతము, డాన్సెస్ ఇవన్నీ వేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇప్పుడు ఇంకా హారతి స్టార్ట్ అవ్వలేదు. ఇది స్టేజ్ అనమాట. ఇక్కడ చూసారా గద్దల్లాగా ఉన్నాయి, దీనిపైన నిలబడి అన్ని హారతులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పడవలు ఉన్నాయి కదా దాని మీద వెళ్తూ ఉంటారు అనమాట. మనిషికి 100 రూపాయలు చొప్పున తీసుకుంటారు. ఇంకా పెద్ద దాంట్లో అయితేనేమో 400 500 అలా తీసుకుంటారు. అన్ని ఘాట్స్ చూయించుకొని వస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ పెద్దది ఒకటి ఉంది కదా, ఆ పక్క ఉంటుంది అనమాట మణికర్ణిక ఘాట్ అనేసి. ఇంకా అక్కడ అన్ని శవాలన్నీ కాలుస్తూ ఉంటారు. ఇక్కడ అనమాట హారతి ఇస్తూ ఉంటారు ఈ గద్దెల పైన. అసలు ఆ సాయంత్రము చల్లని గాలి, ఆ జనాలను చూస్తూ ఉంటే మంచిగా అనిపించింది. ఇంకా స్టార్ట్ అయిపోయింది హారతి. ఇక్కడైతే చాలామంది వచ్చేసి రీల్స్ చేసుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఈ వీళ్ళైతే కనీసము ఒక 3 minutes వరకేమో శంఖం ఊదుతానే ఉన్నారు కంటిన్యూస్గా. అబ్బా నాకైతే భలేగా అనిపించింది, పాజిటివ్ వైబ్స్ లాగా అనిపించింది. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లోనే వాళ్ళు మొత్తం వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తున్నారు. కొంతమంది పెద్దవాళ్ళు మాత్రమే ఆ దీపారాధనని చక్కగా వాళ్ళ మనసులో పెట్టేసుకొని ఆ దేవుని స్మరిస్తూ అలా చూస్తూ ఉన్నారనమాట. చాలామంది చూసారు, ఆ ముందు మొత్తం అందరు కలిసి వీడియోస్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఇప్పుడు లైఫ్ అలాగనే అయింది. ప్రతి చిన్న విషయం ఏమైనా జరిగినా సరే ఫోన్లో రికార్డ్ చేయడము, అది వేరే వాళ్ళకి షేర్ చేయడము అట్లనే జరుగుతూ ఉంది. ఇది చూసారా ధూపం అనమాట. నాకు అక్కడ స్మెల్, హారతి ఆ స్మెల్ చూస్తా ఇట్లా పీలుస్తూ ఉంటే చాలా చక్కగా అనిపించింది. ఎయిర్ కూడా మంచిగా ప్యూరిఫై అవుతుంది కదా. ఇంట్లో కూడా ధూపం వేసుకుంటూ ఉంటారు కదా, సాంబ్రాణి అవన్నీ. మేము కూడా ఇంట్లో వేసుకుంటూ ఉంటాం. శుక్రవారం ఆదివారం పూట సాంబ్రాణి గుగ్గిలం పట్టుకొని వేస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది ఆ స్మెల్. కొంతమందికి అది పడదు, కానీ నాకైతే చాలా ఇష్టము. ఎవరెవరైతే శుక్రవారం ఆదివారం వేస్తారో ధూపం ఇంట్లో వాళ్ళు కొద్దిగా లైక్ కొట్టేసేయండి. ఇంకా నేనైతే ఇంకా ముందు ఘాటివి అన్నీ చూపిస్తా అని చెప్పాను కదా,
అవి కూడా చూపిస్తాను. ఇంకా లేట్ అయిపోతుంది అనేసి బయలుదేరిపోయాము. ఇక్కడ పక్కన చాట్ ఉంటే అవి తిన్నాము. ఇవి చూసారా బ్యాటరీ లైట్స్ అనమాట. ఒకటి 50 రూపాయలు అంట, 2 తీసేసుకున్నాము. ఇంకా సరే అనేసి ఇంకా బయలుదేరిపోయాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ వర్షం. అసలు ఇక్కడ ఏమేమి ఎట్లా జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ కామెంట్ పెట్టేసేయండి. ఇంకా ఉంటానండి, బాయ్.